మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. తాడేపల్లి మండలం సీతానగరం ఏదైతే వైసీపీ కేంద్ర కార్యాలయం ఉందో, కేంద్ర కార్యాలయాన్ని కొద్దిసేపటి క్రితమే పూర్తిగా కూల్చివేయడం జరిగింది. అయితే కూల్చివేత జరిగిన తర్వాత కూడా ఇక్కడ భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, ఏదైతే ఆ కేంద్ర పార్టీ కార్యాలయం నిర్మాణం చేసినటువంటి స్థలం ఉందో, ఈ స్థలం ఎంట్రన్స్ దగ్గర పూర్తిగా పోలీసులు బందోబస్తుగా ఉండటం చూడొచ్చు. అలాగనే చుట్టుపక్కల కూడా విజువల్స్ కూడా చాలా చోట్ల చూసినట్లయితే భారీ స్థాయిలో బందోబస్తుగా పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ఈ చుట్టుపక్కల కూడా మనం చూసుకున్నట్లయితే విజువల్స్లో చూడొచ్చు, ఇక్కడ కూడా పోలీసు వాహనాలు భారీ సంఖ్యలో వచ్చాయి, పోలీసులు రావటం జరిగింది. అలాగనే మరొక పక్క చూసుకున్నట్లయితే ఒక బస్సు కూడా ఉంది. సో ఈ బస్సులోనే పోలీసులు భారీ సంఖ్యలో ఉన్నారు. ఇక్కడికి మరికొద్దిసేపట్లో వైసీపీ నాయకులు వస్తారన్న సమాచారంతో భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. సో ప్రస్తుతం అయితే మాత్రం వైసీపీ నేతలు నెమ్మదిగా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. అలాగే ఇక్కడ ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తకుండా కూడా చూసుకున్నట్లయితే పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఇక్కడ అనుమతి లేకుండా వైసీపీ 33 ఏళ్ల పాటు లీజుకు తీసుకొని వైసీపీ సెంట్రల్ పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారని ఏదైతే గుంటూరు జిల్లా కార్యదర్శి అయినటువంటి పోతిన శ్రీనివాసరావు కంప్లైంట్ చేయడం జరిగింది మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగనే ఉదయాన్నే 6 గంటలకు ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు మొత్తం 7 బుల్డోజర్ల సాయంతోనే పూర్తిగా వైసీపీ ఒక ఫ్లోరు కంప్లీట్ అయింది. రెండో ఫ్లోర్కి రెడీ అవుతున్న సమయంలోనే చూసుకున్నట్లయితే మొత్తం 7 బుల్డోజర్లతో వచ్చి పూర్తిగా కూడా కంప్లీట్గా కేంద్ర పార్టీ కార్యాలయాన్ని అయితే మాత్రం కంప్లీట్గా కూల్చివేయడం జరిగింది. అలాగనే గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఫ్లోరింగ్కు సంబంధించి కూడా చూసుకున్నట్లయితే ఫ్లోరింగ్ను కూడా పూర్తిగా ఇచ్చేయటం జరిగింది. దీంతో పాటు ఇక్కడ మళ్ళీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పూర్తిగా ఇక్కడ భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అలాగనే అదనపు పోలీసు బలగాలను కూడా ఇక్కడికి రప్పించడం జరుగుతుంది. మరికొద్ది సేపట్లో ఇక్కడికి మాజీ మంత్రి అంబటరాంబాబుతో పాటు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు అలాగనే ఇతర నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకోవటానికి అందరూ రెడీ అవుతున్నారు. మరికొద్ది సేపట్లో కూడా ఇక్కడికి సంబంధించి చూసుకున్నట్లయితే సో ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ వైసీపీ నేత వేమారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ కూల్చివేతను ఏ విధంగా చూస్తారు? చాలా దుర్మార్గమైన చర్య ఇది. ఎందుకంటే ఇది స్థలానికి, భూమికి మేము పర్మిషన్ తీసుకుని ఉన్నాం, పార్టీ పరంగా పర్మిషన్ తీసుకున్నాం. వాళ్ళు క్యాబినెట్లో కూడా అంతకుముందున్న మా ప్రభుత్వం క్యాబినెట్లో కూడా అప్రూవల్ చేసింది. అప్రూవల్ చేసిన తర్వాతే చిన్నగా కట్టడాలు మొదలుపెట్టాం. అందుట్లో సిఆర్డీఏలో ప్రాసెస్ కూడా నడుస్తుంది. సిఆర్డీఏ వాళ్ళు నిన్న హైకోర్టులో కూడా చట్టానికి వ్యతిరేకంగా ఏమి చేయొద్దు అన్నారు. మాకు ఏ విధమైన ఇంటిమేషన్ లేకుండా, ఏ విధమైన కూడా ఇప్పుడు ఇవాళ ఒక కామన్ మ్యాన్ దీన్ని జరగాలని కూడా వాళ్ళకి ముందు నోటీసులు ఇచ్చి జరగాల్సిన ప్రక్రియ ఉంది. అంటే గవర్నమెంట్ మా చేతుల్లో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చేసే ప్రక్రియ చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది రాబోయే రోజుల్లో దేనికి సంకేతం అనుకోవాలో కూడా తెలియకుండా ఉంది. ఒక సీనియర్గా ఉన్న ముఖ్యమంత్రి గారు ఇంత దుందుడుకు చర్యకి గవర్నమెంట్ ఇవాళ పాల్గొనడం అనేది చాలా విచారించదగ్గ విషయం. వీఆర్ వెరీ సాడ్ ఫర్ దట్. అంటే ఈ నిర్మాణానికి మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని టీడీపీకి సంబంధించినటువంటి పోతుని శ్రీనివాసరావు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించిన పర్మిషన్లు ఉన్నాయా? పర్మిషన్లకి ఆల్రెడీ దట్ ఈజ్ ఇన్ ది ప్రాసెస్. దానికి ఏంటంటే ఒకవేళ లేకపోతే నా స్థలం నాది కాకపోతే మీరు రండి, స్థలం నాదే కదా, మీరు కూలగొట్టాల్సిన అవసరం లేదే. స్థలం నాదైనప్పుడు నేను చేస్తుంటే నీ పర్మిషన్ లేదు, దానికి ప్రొసీజర్ ఉంటుంది, ప్రొసీజర్ ప్రకారం చేయండి, చట్టం పరిధిలో చేయండి. చట్టం దాటి మీరు చేయడానికి లేదు కదా. గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, అధికారం అంతా మీరుంది, మీరు ఏది చేసినా అదే నిజం అనుకుంటే ఇక రాబోయే రోజుల్లో ప్రజలు ఏ విధంగా నిర్ణయిస్తారో ప్రజలందరూ ఇవాళ మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఇంత దుర్మార్గమైన చర్యలు. నాట్ ఓన్లీ హియర్, ఇదొక పెద్ద పార్టీకి సంబంధించింది.
వివిధ గ్రామాల్లో కూడా మనం చూస్తున్నాం, ప్రతిరోజు చూస్తున్నాం, వార్తల్లో చూస్తున్నాం, టీవీల్లో చూస్తున్నాం, అన్నిట్లో కూడా చూస్తున్నాం, అన్నిట్లో గమనిస్తున్నాం మనం. ఇది చాలా దుర్మార్గమైన చర్య, దుశ్శాసన చర్య. ఇది రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగే పరిస్థితులు కూడా రాబోతున్నాయేమో అన్నట్టుగా ఉంది. హై హ్యాండెడ్గా చేసే పరిస్థితులు ఇవి మానుకోవాలని పెద్దలు ముఖ్యమంత్రి గారికి అందరికి కూడా విన్నవించుకుంటున్నాం. అంటే ఇలాంటి చర్యలు ఏదైతే ఉన్నాయో మీరు ఖండిస్తున్నటువంటి చర్యలు కక్ష సాధింపు చర్యలు అనుకోవచ్చా? ఏమో అదే లెక్క అనిపిస్తుంది. సామాన్యుడు అదే అంటాడు కదా, కక్ష సాధింపు చర్యలేని. ఆ రోజున మీరు అది అన్నారు, ఇందాక ఒక మిత్రుడు అడిగాడు, పర్మిషన్లు ఉన్నాయి మాకు, ల్యాండ్ గవర్నమెంట్ 99 ఇయర్స్కి మేము లీజుకు తీసుకున్నాం, క్యాబినెట్లో తీర్మానం అయింది, ఇట్ వాజ్ అవార్డెడ్ టు అస్, మా ల్యాండ్లో మీ యాక్టివిటీ చేస్తున్నాం, ఓకే సిఆర్డి దీంట్లో యాజ్ పర్ ది నామ్స్ మిర్లర్ కమాన్ గివ్ మీ నోటీస్, ఐ విల్ ఆన్సర్ ఫర్ దట్. నువ్వేం కూలగొట్టే ఇది నీకు లేదు కదా. అందుట్లో కోర్టు కూడా ఏం చెప్పింది, చట్టానికి వ్యతిరేకంగా ఏది చేయకూడదు అక్కడ అన్నారు. మీరు తెల్లారుజామున వచ్చి మీరు చట్టం చేస్తామంటే ఆ చట్టానికి వ్యతిరేకం కాదండి. అంటే యాజ్ పర్ రూల్ ప్రకారం మేము 2 నోటీసులు ఇచ్చాము, అలాగే కోర్టుకు సంబంధించిన ఉత్తర్వులు అయ్యి మాకు అందలేదని చెప్తున్నారు. దీని మీద ఉంటారు. ఆల్రెడీ మేము పంపించామండి, మున్సిపల్ కమిషనర్కి పంపించాం, అందుకు పంపించాం. ఆయన అందుకనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు ఆయన, ఆ మున్సిపల్ కమిషనర్ గారు. ఇవన్నీ కూడా ఇప్పుడు వన్ థింగ్, మీరు మనసులో ఏదో పెట్టుకొని ఏదో మాట్లాడితే దానికి ఎవరు చేయగలిగింది లేదు. ఇవాళ ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, కానీ మీరు ఏదైనా చేయడానికి సిద్ధం అనుకున్నప్పుడు ప్రజలు మేము చూస్తూ మాకు టైం వచ్చినప్పుడు మేము చేస్తాం, అంతే కదా. ఆ విధమైన అసలు విధమైన విధానం కూడా మంచిది కాదు. రాబోయే రోజుల్లో మనం ఏం సందేశం ఇస్తున్నాం జనానికి, ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నాం అనొచ్చు. కొన్ని జరిగినాయి కదా అని, ఆ జరిగిన దానికి మీరు ఇల్లీగల్గా చేశారు కాబట్టి దానికి ఉంది. ఇది లీగలైజ్డ్ స్థలం, మీరు యాజ్ పర్ నామ్స్ మీరు నోటీస్ ఇవ్వండి, దానికి మీ సమాధానం ఇస్తాం. ఆల్రెడీ మీకు కోర్టు నుంచి కూడా తీసుకొచ్చాం, మీకు అది కాపీ కూడా సబ్మిట్ చేశాం. గవర్నమెంట్ మీది అనుకొని చేస్తున్నారు, చేయండి. సో ఇప్పుడు కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా జరిగింది కాబట్టి దీని మీద ఫర్దర్గా లీగల్గా ఫైట్ చేస్తారు. డెఫినెట్గా చేస్తామండి. మాకున్న రైట్కి మేము ఫైట్ చేయడానికి ఎప్పుడైనా కాదు. మాకు రైట్ ఉందని మేము అనుకుంటున్నాం. డెఫినెట్గా వీ విల్ ఫైట్ ఫర్ దట్. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే ప్రభుత్వం కక్ష సాధింపు వైఖరిలో భాగంగానే ఈ విధంగా అక్రమంగా కూలగొట్టింది. స్థలం అనేది లీజుకు తీసుకున్నాము. సో లీజుకు తీసుకున్నటువంటి స్థలము తమదే. అయితే ఇక్కడ నిర్మాణాలు ఏదైనా అక్రమంగా జరిగినట్లయితే దానికి నోటీసులు ఇవ్వాలి, దానికి లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి, చట్టపరంగా ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం కక్షపూరిత వైఖరితో అవలంబించినట్లయితే దానికి ఫలితాలు కూడా వేరే విధంగా ఉంటాయి. అలాగనే ఈ కూల్చివేతపై మాత్రం ఖచ్చితంగా న్యాయపరంగా పోరాడతామని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ, సీతానగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.